లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. బాగా వెనకబడ్డ ప్రాంతం కదా దర్శి నియోజకవర్గం. టఫ్ గా అనిపించట్లేదు మీకు అసలుకి? సెలక్షన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ తప్పేమో, ఇంత డిఫికల్ట్ గా ఉంది కాన్స్టిట్యున్సీ. ఒకటండి, ఇప్పుడు లోకేష్ గారు సీఎం గారి మనవడు, సీఎం గారి కొడుకు, ఎన్టీ రామారావు గారి మనవడు, చంద్రబాబు నాయుడు. ఆయన ఏ కాన్స్టిట్యున్సీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఒక టఫ్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళారు. ఫస్ట్ ప్రయత్నంలో ఓడిపోయారు. తర్వాత చాలా కష్టపడి అక్కడ హైయెస్ట్ మెజారిటీతో గెలిచారు. అది ఇన్స్పిరేషన్ మాకు. ఈజీగా ఉన్న కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకొని విన్ అవ్వటం కాదు, కష్టమైన ప్లేస్. ఇంకొకటి, ఇది కష్టమైన ప్లేసే కాదు, డెవలప్మెంట్ కి చాలా స్కోప్ ఉన్న ప్లేస్. ఇంత కాస్ట్లీ కాన్స్టిట్యున్సీ, బస్ డిపో లేదు, మంచి స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, గవర్నమెంట్ హాస్పిటల్ బాగాలేదు. ఇవన్నీ డెవలప్ చేసుకొని ప్రజలకి ఒకసారి డెవలప్మెంట్ కూడా చూపిద్దామని మా తపన. ఎప్పుడు రాజకీయాలు అనేది డబ్బులతో కాదు, ఎలక్షన్స్ అని. ఒకసారి డెవలప్మెంట్, నీడ్స్ తీర్చాలి. మన నియోజకవర్గం బాగా అయితే కూడా ఎట్లుంటది, అప్పుడు ప్రజలు ఇంకొంచెం నన్ను నమ్మి చూస్తారని రియల్లీ కష్టపడి తిరుగుతున్నాను. ఏదో నేను దర్శిలో ఉంటున్నాను, ఆర్ సెక్రటరీ అక్కడ అపాయింట్మెంట్స్ తీసుకొని ఆగిన ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇస్తామని మాకు అష్యూర్ చేసినా నేను మళ్ళీ వెళ్తున్నా. ఊరికే ఫాలో అప్, ఎంత వరకు, ఎక్కడ వరకు వచ్చింది, ఏ స్టేజ్ లో ఉంది, ఇది మాకు చెప్తారా ఏంటి అని. ఇంత సిచ్యువేషన్ లో ఉన్న స్టేట్ ఎవరు కూడా, ఏ మినిస్టర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు చాలా కష్టపడ్డారు, మీకు పూర్తి సపోర్ట్ ఇవ్వమని, మీరు తెచ్చుకోండి డిపిఆర్, మేము మీకు సపోర్ట్ చేస్తాం, చేసి పెడతామని ప్రతి ఒక్కరు ఎంతో బాగా రెస్పాండ్ అవుతున్నారు మేము వెళ్తున్నప్పుడు. దట్ ఇస్ గివింగ్ అస్ వెరీ పాజిటివ్ డ్రైవ్. సో ఇప్పుడు మీరు కూడా కంప్లీట్ గా ప్రాక్టీస్ అంతా వదిలేసారా? లేదు, ఎక్కువ టైం ఇక్కడ పెట్టాలి. టైం ఇక్కడ తను ఆల్మోస్ట్ ఇంటూ దిస్, అండ్ వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ డాక్టర్స్. మాకు అక్కడ హ్యాండిల్ చేయడానికి వీ హ్యావ్ ఎ టీమ్, 6 to 8 members ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు మాకు, వాళ్ళు చేస్తున్నారు. బట్ స్టిల్ మేము అవైలబుల్ ఉన్న రోజులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.